ఇక ఏపీకి మరో బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఆ వాయుగుండం రేపు సాయంత్రం తీరం దాటనుందని వెల్లడించింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు. ఇటు విశాఖ జిల్లా గోపాలపట్నంలో వర్షాలకు కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. వరద చుట్టుముట్టడంతో కూలిపోయే స్థితిలో ఉన్నాయి పలు భవనాలు. దీంతో పలు ఇళ్లలోని కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మరి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారా? లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారా? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇది క్రమంగా బలపడుతుంది. రేపు సాయంత్రానికి ఒడిశా, పూరి, అలాగే వెస్ట్ బెంగాల్ దిగా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇటువైపు ఋతుపవనాలతో పాటు ద్రోణి బలంగా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా ఓ మోస్తరు నుంచి విస్తారంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు సాయంత్రంలోగా విశాఖపట్నం, విజయనగరంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్, అంటే ఒకేసారి దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం కురిసి ఒక్కసారిగా వరదలు వచ్చే ఆస్కారం ఉందని ఒక హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని విశాఖ జిల్లా యంత్రాంగంతో పాటు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలోని అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం కావాలని సూచించారు. అలాగే ఎవరైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహాయ కార్యక్రమాలు అనేది ముమ్మరం చేశారు. దీంతోపాటు రేపు దక్షిణ కోస్తాలో కూడా ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, విశాఖలోని గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇది గోపాలపట్నం ఏరియాలోని ఇది రామకృష్ణ నగర్ ప్రాంతం, ఇది కొండవాళ్ళ ప్రాంతం. చూడొచ్చు, ముందున్న రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా వర్షాలకు నాని ఇప్పటికే కూలిపోయి కింద పడిపోయింది. కేవలం అది చిన్న స్ట్రక్చర్ మీద మాత్రమే కొన్ని భవనాలు అనేవి ఇంకా నిలబడమని, మరి కాసేపట్లో ఇంత కాస్త వర్షం పెద్దదైతే ఇదే పరిస్థితి కొనసాగితే ఆ భవనాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. దాదాపుగా 8 నుంచి 10 భవనాలు ఇదే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికే స్వయాన స్థానిక ఎమ్మెల్యే గణబాబు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించి లోపల ఉన్న ఎక్కడైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో ఆ భవనాల్లోని జనాలను ఇక్కడ నుంచి సేఫ్గా అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసులను అప్రమత్తం చేసి ఇక్కడ నుంచి దాదాపుగా 20 కుటుంబాల వరకు వీరికి వేరే ప్రాంతాలకు తరలించారు. అయితే మరి కాసేపట్లో కానీ ఇక్కడ మరింత వర్షం పడినట్టు కదా ఈ ప్రాంతం కూలిపోయే అవకాశం ఉంది. ఈ భవనాలకు కూడా కూలిపోయి కిందకి దిగువకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ పక్కన బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది కూడా, దీనిపై కూడా ఆ శకలాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులంతా అప్రమత్తమయ్యారు. రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బందితో పాటు మిగతా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇప్పటికే గణబాబు కూడా పంతో ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే. చెప్పండి సార్, వాస్తవానికి భారీ భయంకరంగా కనిపిస్తుంది. ఆల్రెడీ విజయవాడలో కొండవాళ్ళ ప్రాంతం విరిగిపడి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా కూలిపోయే దశ ఉంది కాబట్టి పక్కనున్న బిల్డింగ్లు ఖాళీ చేయించే అవకాశం ఉందా? ఇప్పటికే ఆల్రెడీ 13 ఇళ్ళని ఖాళీ చేయించాం. ఆ లైన్ అంతా కూడా 13 ఇళ్ళు ఉన్నాయి. 37 మంది సురక్షిత ప్రాంతాలు తరలించడం జరిగింది. ఇది పాత రీటైన్ వాల్ మీరు చూశారు. ఈ ఒక్క రీటైన్ వాల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. నా కళ్ళ ఎదుటే ఒక్కొక్కటిగా పక్కనున్నటువంటి వాల్ కానీ ఎలక్ట్రికల్ పోల్ కూడా చూస్తే కొంతగా జారినటువంటిది. ఇవన్నీ కూడా చూసినప్పుడు వెంటనే ముందు పవర్ కట్ చేసాం. పవర్ కట్తో పాటు ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, పవర్ ఉండేటువంటి లైన్స్, దానిపైన ఆధారపడేటువంటి ఆ కండక్టర్స్ అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. సో దానికి ఓన్లీ ఉన్నట్టు మీరు అన్నట్టు ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ చాలా డెలికేట్గా ఉంది. సో ఏ క్షణంలోనైనా ఇంకా వర్షపాతం పెరిగిన క్షణం, ఎందుకంటే ఇందాక ఎక్కువ అంటే ఒక 2 hours బ్యాక్ కాస్త ఎక్కువ వర్షం పడినప్పుడు అధికారులందరినీ అప్రమత్తం చేస్తారా? ఏ డిపార్ట్మెంట్లో? ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్తో పాటు మున్సిపల్ టీం మొత్తం ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రాణ నష్టం కాకుండా ఇక్కడ ఉండేటువంటి వారిని అందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫుడ్, రిహాబిలిటేషన్ అంతా చూడడం జరిగింది.
అయితే రాబోయే అంచనాలను ఏ రకంగా ఇవ్వాలి ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటర్ డైవర్షన్ కూడా ఇస్తే, ఎందుకంటే ఫ్లో వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఒకవేళ కూలిపోతే పక్కన ఉన్న భవనాలపై కూడా సెగలాలు పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అందరినీ సేఫ్ జోన్లో ఇప్పటికే అక్కడ ఉండేటువంటి ఆ షెల్టర్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. పైన ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయడంతో పాటు కింద ఉండేటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం. ఇప్పటికప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ షిఫ్ట్ అయితే చేశారు, పరిస్థితిని ఇంకా కూలిపోయే అవకాశం, పక్క భవనాలు పడే అవకాశం ఉంది. ఫుల్ ఫ్లో ఆఫ్ వాటర్ని మనం రిస్ట్రిక్ట్ చేయగలిగితే, ఇప్పుడు వర్షం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వర్షం పెరిగే అవకాశాన్ని బట్టి దాన్ని ఏదైనా డైవర్ట్ చేయడానికి అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇప్పుడు చూస్తున్నారు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖలో పరిస్థితి అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల ఇటువంటి పురాతన భవనాలు, కొండవాలి ప్రాంతాలతో పాటు గోడలు ఏవైతే ఉన్నాయో రిటైనింగ్ వాల్స్ కూలిపోయే పరిస్థితికి ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే సిబిఎం కాంపౌండ్లో ఒక అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. ఇక్కడ కొండవాలి ప్రాంతంలో చాలా వరకు భవనాలు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఆల్రెడీ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది. ఒక్కొక్కటిగా శకలాలు వర్షానికి కిందకి జారి పడుతున్న నేపథ్యంలోని స్థానికులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భయాందోళన అయితే అనుకున్న ప్రస్తుతానికి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. రైట్ ఖాజా.